నెల్లూరు రూరల్లో 339 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తారు. ఆ చిత్రం అంటే కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా దగ్గర నుంచి శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందల ఓవేష్ గారు, మీ డివిజన్ కార్పొరేటర్ అవశాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధు యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి ఖాతాల దొంగ మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనం మన కుటుంబంతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే సియోచిన పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో, ఎముకల గడ్డితో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించే ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించడానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత బిడ్డలుగా పునీతవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధు యుద్ధకి అంకితం చేస్తున్నాం. అంతేకాదు భారత్ సింధు యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధు వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ మరి ఇంత ప్రపంచాన్ని నాకు అనిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ పొత్తూరు కమిటీ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ అవశాంతి గారికి, 3వసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, 3వసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నా భోజనం సుఖంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రోడ్డు ప్రజలకి తెలియజేయబోతున్నాం. ఏదైతే కొండాయిపాలెం గేట్, భక్తవత్సల నగర్ రైల్వే గేట్ లో ఉందా అండర్ బ్రిడ్జిలు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతున్నాం. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా థ్యాంక్స్ అవుతుందని చెప్పని మనసా వాక్యం నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి ఫీడ్రెస్ కరెంట్ కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తారని మాట చెప్తూ నగర కార్పొరేషన్ లో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తున్నాయి. సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా అంటే మీ కోటమిరెడ్డి సింగరెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్న మా ఇంటి ఆడవచ్చు కోర్టుని సమితి గారు మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో
ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయలు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి రూరల్ శాసనసభ్యులు చేపట్టడం, అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వడం. శ్రీధరన్న ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే ప్రత్యేకమైనటువంటి, అంతేకాకుండా రూరల్ ప్రజల కోసం అందించినటువంటి మహానాయకుడు, ప్రజల సమస్యలు చేసుకున్నటువంటి నాయకుడు ఈరోజు రూరల్ నియోజకవర్గానికి దొరకడం అనేది రూరల్ ప్రజల అదృష్టమని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు రూరల్ శాసనసభ్యులకి, వారి సోదరులైనటువంటి గిరిగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. నగర రూరల్ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ స్థానిక నేతలతో కార్పొరేటర్లతో కలిసి అటు పొగుడు నారాయణ గారి నేతృత్వంలో మనందరం కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ మనకు అన్ని రకాలుగా అండగా ప్రభుత్వంలో గడిచిన 11 నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనవాయి. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత, ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారో వారికే శంకుస్థాపనలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజానాయకుడు, సోదరులు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా, పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీధరన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి, ఇది నియోజకవర్గం కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు ఇంటి ప్రభాకరంగా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా తన ఉన్నత వ్యక్తిత్వంతో, సేవా కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, రాజకీయ కార్యక్రమాలతో ప్రజా పార్లమెంటు సభ్యులుగా పేరు తెచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. 39 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించినాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుండ్రు, చేసుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లా కానీ చేయగలిగితే ఆయనకు ఉండేది ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడుకు 50% చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరు చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్సీ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా
చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుకుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచాలు అంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల, అనుకున్నాడంటే చేయాలా. ఆ పట్టుదల అందరికీ ఉండదు, కానీ దాని విజయ పట్టుదల పక్కనే కూర్చోంటారు నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరుగుండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి రవి వెనక స్క్రీన్ ఎన్నుకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎన్నుకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరైనా ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజుండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరూ అదృష్టం. అట్లే ఒక్కటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకోవడానికి ఏమైనా చేస్తారు. సో మీ కోరికలు ఉన్న రూరల్ వాళ్ళని చెప్తున్నా, పెట్టద్దు. ఎటువంటి కోరిక మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అవిముఖమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీరందరికీ కూడా అదృష్టం. అంటే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ 2 ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేయించుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ గారు రావడం, అట్లే ఎక్స్ మేయర్ భానుశ్రీ గాని, శాంతి కార్పొరేటర్ మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా, చిన్నయ్య చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా ఊళ్ళతో ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. మీరందరూ చూస్తూ ఇటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఎక్కడ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, నా తరఫున ఏదన్నా ఉందా ఏం చేయగలిగింది ఖచ్చితంగా నా ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా
ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. గారు మాట్లాడే ముందు ఇంత అభివృద్ధి చేయగలిగామంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రం. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు, ఉన్నట్టు మాట్లాడతారు. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి అని గుండె లోతుల్లో నుంచే మాట్లాడతాం. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 స్థానమో 12 స్థానమో 13 స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసే సేవలు చెప్పే మాటలు తెలియగారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారి మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, అన్న చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంత ఉంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏంటంటే కొట్టేపల్లి మురుముడి కలుగులు నడిపించి రవిచంద్ర గారు మాటించున్నారు, ఈటీఆర్ గారు మాటించున్నారు. పొంగూరు నారాయణ గారు అడుగుతున్నా, మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పారు ఈటీఆర్ అన్న ఏమడిగినా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 532 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్ల పెట్టచ్చు కదని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలో సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిలో గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచి పేర్లు, కరెంటు వీటికి వచ్చాయి. బ్రిడ్జిలో గ్రాంట్ రాలా. బ్రిడ్జిలో గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మేము ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట వస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. మేరీ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో ఆడపడుచు మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ నేను సౌంతి. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి పిఎం ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్. ఇలా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా కొడుకు ప్రకటించింది. మరో 4 సంవత్సరాలు పుష్పం చంద్రబాబు నాయుడు గారి లేఖ, ఆ బుధం యొక్క విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడే మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతారు. మంత్రి నారాయణ సార్ గారి చేత
టీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పించాను. నేనే స్వయంగా తీసుకెళ్లి మీరు పంపించిన లెటర్ ఇచ్చి శాంక్షన్స్ లిస్ట్ లో పెట్టాం. ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు. జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు. అదేవిధంగా బీసీ భవన్ మనకంటే ముందుగా నారాయణ సార్ గారిని అడిగా. ఆయన దానికి ప్రభుత్వ నిధులతో పాటుగా ₹1 కోటి స్వయంగా నారాయణ సార్ దానికి ₹1 కోటి డొనేషన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంక మీరు సాధారణ 2 పూలు కలిసి అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ అడగండి. ఇప్పుడు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 75 లక్షలతో ప్రారంభించారు. వాటిలో 60 పనులని 60 రోజుల్లో 41 కోట్ల 32 లక్షలు 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని అందరినీ పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఈ యొక్క చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజులు నెగోట్ చేయించారు చాలా తక్కువ సమయంలో చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పండి, నాకంటే మీ అందరికీ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయిందాకా వదలడు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలడు. గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకాశాలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకాశాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకతం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి, అక్కడ లేవు. అవన్నీ దారి మళ్లించేశారు. ఒక లెక్క పక్క లాగండా. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో రిసెప్ట్ ఇస్తారు. వాళ్ళు మన ఏప్రిల్ 1 నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఏంటంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఏర్పడిందే సుపరిపాలన. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాలు అంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం, అది సుపరిపాలన. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేస్తుంది. అవన్నీ అసలు సుపరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని మర్చిపోయింది. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ రావు. ట్యాక్స్ రానప్పుడు మన డెవలప్మెంట్ ఉంది. ఇదంతా సైకిల్. అయితే ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారతో ఇది రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమృత్ స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక 36.8% ఇస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పెరిగింది. అయితే మనం దాన్ని రివైజ్ చేసాం.
ఈ నెలలో దాని టెండర్లో పోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% అది ప్రజలకు చక్కగా ఇంటికే కొలాయి ఉంటుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేశాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మించినాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది. అది కానీ కంప్లీట్ అయితే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కూడా ఇచ్చినది. అది కూడా ఏమేళ్ళు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా అన్నగారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శేఖరెడ్డి గారికి, శ్రీధర్రెడ్డి గారికి నా వార్డు తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే మరి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మంత్రి నారాయణ గారికి, మరి పెద్దలకు, మేయర్ గారికి, మరి మన పేదల ఆశాజ్యోతి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి, బీద రవిచంద్ర గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని డివిజన్ల కన్నా మన డివిజన్ కి ఎక్కువ నిధులు కేటాయించినందుకు అన్నకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ నెల్లూరు రూరల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కనీని ఎరగని జరుగుతున్న అభివృద్ధి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బ్రదర్స్ కు మాత్రమే సాధ్యమని సభాముఖంగా తెలియజేస్తున్నాను.